शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఎలా ఉంటారో అర్థమైంది కదా. సో అప్పుడు నిరహంకార, అహంకారం లేకపోతే కూడా చాలా ఆనందం, ఆత్మస్వరూపిణిగా ఉండొచ్చు. అంటే అంతరంగ సాధన, ఆత్మ సాక్షాత్కారము ఇవి అసలైనవి. కాబట్టి అమ్మని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇవి మనకి సహజ లక్షణాలుగా ఏర్పడతాయి. నిర్మోహ అంటే ఎప్పుడైతే అవి కంట్రోల్ అవుతాయో మీ ఎలా ఉంటారో ఇక్కడ అది చెప్పబడుతూ ఉంటుంది. అమ్మ ఎలా ఉంటుందో. నిర్మోహ అజ్ఞానము, రాగము, కామము మొదలగునవి మోహం అని అనబడతాయి. అలాంటివి ఏమాత్రము లేనిది అమ్మ. వస్తువు యొక్క యథార్థమును గుర్తింపగా విపరీత భావమును చెందుట మోహం. నశించేవని తెలిసి వాటికి అంటే వాటి కోసం తాపత్రయపడటం, విపరీతంగా వాటి గురించిన శారీరక శ్రమ నుండి మానసికంగా అనండి, ఇలా రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వారి కోరికలను బట్టి అలా వాటి మీద పెంచుకోవటం. అలాగే బంధాల పట్ల, వస్తువుల పట్ల ఇలా ఎప్పుడైతే చేస్తారో అది చాలా రోజుల క్రితం చెప్పుకున్నది. ఒక ఆవిడ పెంపుడు కుక్క చనిపోయినప్పుడు ఆవిడ ఎంత తీవ్రమైన ఆవేదన అనండి, మాటలు ఎలా జరిగాయి మీ అందరికీ చెప్పాను నేను. అంటే ఒక అది వాటి మీద ఉన్న ప్రేమ, ఆ మోహము వారిని ఎలాగా మారుస్తుంది అనే దానికి మీరు సినిమాల్లో చూసుంటారు, కొన్ని అనుభవంలో కూడా మీకు తెలిసే ఉంటాయి. అంటే ప్రతిదీ నశించేదే, తెలియంది ఎవరికీ కాదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని పట్ల ఉన్న వ్యామోహం, నథింగ్ బట్ ఇష్టం, అతి ఇష్టం. ఆ ఇష్టము వాళ్ళని ఆ విధంగా మారుస్తుంటుంది. తన నిజస్థితియగు ఆత్మస్వరూపాన్ని గుర్తించక తాను దేహేంద్రియ మాత్రుడనే అను నమ్మికతో ఉండుటే మోహం. సూక్ష్మం అది. తెలుసు తాను ఆత్మే, అయినా సరే ఈ నశించే వాటి పట్ల ఆ మోహం అన్నమాట. కాబట్టి తాను ఆత్మ కాదు, ఈ యొక్క దేహము ఇంద్రియాలు అనుకుని వాటితో తాదాత్మ్యత చెంది రకరకాలుగా చిన్న చిన్న ఆనందాల కోసం అనండి, ఇంకోటనండి, రాగద్వేషాలు ఇవన్నిటిని పట్టుకుని మనిషి వేలాడుతూ ఉంటాడు. తాను ఆత్మ. అయితే ఇక్కడ ఇంకా అసలు అంటే చాలాసార్లు చెప్పుకున్నదే రహస్యము అంటే అర్థం ఏంటంటే ముఖ్యము అనే అర్థం అండి. బాగా గుర్తుపెట్టి, రహస్యము అనగానే మీరు ప్రతిదీ రహస్యమేనా అని అట్లా మనం అనుకోక్కర్లేదు. మనకి వాడుక భాషలో కొన్ని పదాలు వాడేశాం కాబట్టి వాటి అర్థాలు మారిపోయాయి. రహస్యము అంటే అర్థము ముఖ్యమైనది, గమనింపవలసినది, గ్రహించవలసినది అని అర్థం. అందుకని చాలాసార్లు రహస్యం రహస్యం అంటారు. అది అందుకని ఇక్కడ రహస్యము అంటే మనం గమనింపవలసినది, ముఖ్యమైనది అని అర్థం. కాబట్టి ఇక్కడ గమనించవలసినది ఏంటి అంటే మీరు అంటే ఈ దేహము నశించవలసిందే. దేహంతో పొందే ప్రతిదీ, అది బంధమా, వస్తువా, ఏవైనా సరే ముందు వెనకలుగా అన్ని నశించేవే, ఏవి కూడా ఉండవు, అన్ని నశించేవే. ఈ సత్యం తెలియని వాళ్ళు ఉంటారా? దీనికి అద్వైతం అక్కర్లేదు, శాస్త్రాలు అక్కర్లే, ఏది అక్కర్లేదు. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. వస్తువులు నశించటం అనేది, బంధుత్వాలు నశించటం అనేది, ఇలా ఎన్నో మీకు ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇక్కడ తెలియంది కాదు, అంటే తెలిసిన పరమ సత్యాన్ని అంగీకరించకుండా అనవసరమైన వాటి గురించి ఆ ఇష్టం పెంచుకోవటం. ఆ ఇష్టంతో ఈ రాగద్వేషాలు, కామము, క్రోధము ఎన్ని వరుసగా అసలు
నెగటివ్ గురించి పెద్ద బాధపడక్కర్లేదండి. ఒక నెగటివ్ మీలో వచ్చింది అంటే ఇక దాని చైన్ సిస్టమ్ ఎంతో ఉంటుంది. ఇష్టానికి చైన్ సిస్టమ్ లేదండి. ఇష్టం అంటే ఇష్టమే. ఎందుకు అంటే ఇష్టం అనేది ఒకటే ఉంటుంది. అదే మీకు ఆ కోపమో రాగమో ఎన్ని వస్తాయో దానికి అసలు ఫ్లాష్ బ్యాక్లతో సహా వస్తాయి. ఇక చెప్పక్కర్లేదు. చూసారా, ఎప్పుడైనా సరే ఆనందానికి కారణం లేకపోతే అది పరమానందం. కానీ బాధకి, ఏడుపుకి ఎప్పుడు కారణాలు, సమర్థింపులు అన్ని ఉంటూనే ఉంటాయి. ఆలోచించుకోండి. ఎన్నోసార్లు చెప్పినట్టుగా మీరు మీ జీవితం గురించి చెప్పంటే మీరు మీ యొక్క అయిష్టాలు అనుకోండి, మీకు జరగనివనండి, ఇంకా ఇక రకరకాలు అవి ఆ లిస్టే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు కోరికల లిస్టే ఎక్కువ ఉంటుంది కదండి ఎప్పుడైనా. మిగతా లిస్ట్ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, చాలా కొంచెమే ఉంటుంది. అంటే జీవుడు అనే వాడు నశించేవాడు కాబట్టి వాడికి అవే గుర్తుంటాయి, అదే లిస్ట్ ఉంటుంది వాడికి. ఆత్మకి ఆనందం తప్ప ఏది లేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, ఆనందాన్ని అది చెప్తుంది. అందుకనే కారణం లేనిది అంటుంది సాక్షిత్వం. అంటే ఇక్కడ అది చెప్పారు. నిజస్థితి ఆత్మస్వరూపాన్ని గుర్తింపగా తాను దేహేంద్రియ మాత్రుడనే నమ్మికతో ఉండుటే అసలైన మోహం. దాని వల్లనే, లేకపోతే ఎందుకు వస్తాయండి వాటి మీద వీటి మీద అవన్నీ రకరకాలుగా. ఎప్పుడైతే వాడు సుమ్మయ్యరు నోరు మూసుకుని ఉన్నాడు అనుకోండి, సాధన అంటే ఇదే చెప్పారు, నోరు మూసుకుని ఉంటామన్నాడు ఆయన. అసలు ఒకటే మాట చెప్పటం. కానీ మీరు ఇదన్నారు, అదన్నారు, పిల్లలు అన్నారు, వస్తువులు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఇంకా అసలు ఎన్ని అబ్బా చెప్పలేము. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి కాదు, అసలు ఒకటి ఉన్నా ఇంకోటి పెట్టుకున్నారు. అన్ని పోతేనే కాదండి, ఒక కోరిక తీరితే ఇంకోటి కాదు, ఈ కోరిక ఉన్నప్పుడు ఇంకోటి వస్తుంది. ఎన్ని రకాలు వస్తాయో చెప్పలేము. అవన్నీ లింకులే, ఏది కూడా లింక్ లేకుండా ఏమి ఉండదండి. అవన్నీ లింకులే, ఎందుకంటే నశించేవి కాబట్టి. అన్ని నశించేవే. మీరు ఎన్ని లింకులన్నా పెట్టండి, అన్ని నశించేవే. దేహానికి అనండి, మనసు కనండి, ఇవన్నీ అంతరంగ సాధన అన్నారు. అంతరంగ సాధన అంటే అంతరంగంలో ఉన్నది ఆత్మ, దాని యొక్క సాధన. అంటే ఆత్మగా ఉండటమే నువ్వు సాధన చేయవలసింది. దాన్నే ఆయన సుమ్మయిరు అన్నాడు. అంతే. ఏది ఎలా వచ్చిందో నువ్వు దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తే నీకన్నా మామూలు భాష అంటే అదృష్టవంతుడు అనండి, లేదా ఆనంద స్వరూపులు ఇంకోళ్ళు లేరు. అదే అసలైన నిజస్థితి. ఆనందమే నీ అసలైన స్థితిరా అని చెప్పటమే అమ్మ యొక్క ఆరాధనకి ముఖ్యమైన లక్ష్యము అనండి, రహస్యం అనండి. మీరు ఎలా అనిపిస్తుంది, ఏమిటి మనం పొందుతాం అల్టిమేట్ అంతే. ఇంకా అసలు అనర్ఘ్య కైవల్య పదదాయిని, ఆ మార్గాన్ని నిన్ను ప్రవేశపెట్టేస్తుంది. ఏం సందేహం లేదు. ఎలా చేయాలో అలా. ఏం చేయమన్నారండి మిమ్మల్ని? ఆవిడనే చక్కగా ఆరాధించమన్నారు. రూపంతో ఆరాధించిన నష్టం లేదు, రూపరహితంగా కేవలం అమ్మ యొక్క ఒక్క నామాన్ని పట్టుకుని ఎంత స్తోత్రం చదవాల్సిన అవసరం లేదండి. ఏమిటి, ఎంత ప్రయత్నం చేసినా మొదట స్తోత్రం చక్కగా వస్తుంది, తర్వాత ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, ఇంకా రకరకాలు వస్తున్నాయండి అంటే కూడా ఆవిడంది, వరే పర్వాలేదురా, నువ్వు స్తోత్రం చదవకపోయినా నష్టం లేదు, నామస్మరణ చేయి చాలు, నేనున్నానన్న భావనతో నామస్మరణ చేయి చాలు. అనేక రూపాలు అమ్మవి. లలితామాత అంటే అసలు మామూలుగా వర్ణించింది కేవలం ఆ యొక్క అమ్మ చేతిలో చెరుగడ ఇలా అవి భావన చేయలేకపోయినా పర్వాలేదండి. అరే నా నామాన్ని తీసుకురా, నేనున్నానన్న భావన చేయి చాలు. అమ్మ నువ్వు ఉన్నావు, ఎలా ఉన్నావు నాకు తెలియదు. చంటి పిల్లల తల్లికి ఆకారం తెలుస్తుందండి, వాళ్ళ గొంతు స్పర్శ గుర్తుపడతారు. గుర్తుపట్టి ఆ ఆనందం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి మొదట్లో తల్లిని గుర్తుపడుతోంది అంటే అర్థం ఆ గొంతు వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, ఆ స్పర్శ వాళ్ళకి రికార్డ్ అయింది. అందుకని అక్కడ ఏదో ఆకారం పోతుంటే ఏదో ఉందిలే మన వాళ్ళే అనుకుంటారు. అంత తొందరగా వాళ్ళకి రాదు కదా. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది. స్టేజ్ బై స్టేజ్ పర్వార్పిస్తారు. అంటే నీకు ఆనందం ఏదో దాని యందు ఉండు నిరంతరం. అమ్మా ఇది ఏ నామం చెప్పుకుంటే నువ్వు ఆనందాన్ని పొందుతావో, అంటే నీకు చాలా వేరేవి గుర్తురానంతగా ఉంటుంది, ఒక నామం తీసుకో, అనేక నామాలు. అయితే ఎప్పుడు కూడా చిన్న నామాన్ని ప్రిఫర్ చేయాలి. పెద్దవి అనుకోండి, మీరు అనటంలో కష్టం ఉంటుంది, గ్యాప్ వచ్చేస్తుంది, లేదంటే
మీకు ఈ యొక్క బాహ్య వ్యవహారంలో ఒక్కొక్కసారి మనసులో అనలేకపోతారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మొదట్లో ఆ ఈ యొక్క సుప్రభాత సమయాన్ని, అంటే మనం చెప్పుకున్నాం కదా బ్రహ్మ ముహూర్తం, ఈ సమయంలో ఆ అంటే వేరే వ్యాపకం మొదలు పెట్టని సమయాల్లో ఆ యొక్క నామాన్ని కళ్ళు మూసుకుని బాహ్యంకైనా సరే, అంటే మీకు దాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీకు మీ మనస్సుకి అనండి అలవాటు లేదు. దానికి ఎంతసేపు బాహ్యంలో ఆలోచించడం, ఏదో చేయడం, ఇవే అలవాటు తప్ప దానికి వేరే అలవాట్లు లేవు. అందువల్ల దానికి అలవాటు చేయాలి. ఒకటి చూడండి, రోజు ఒక రొటీన్ అలవాటు చేసుకోరు. అలవాటు అయ్యాక అలవాటు రొటీన్ ఒకటే అసలు మీనింగ్. రొటీన్ అయిపోయిందండి, అలవాటు అయిపోయిందండి అంటారు. కాబట్టి ఈ మనసుకి అనవసరమైనవి అంటే ఈ మోహాన్ని అలవాటు చేయకుండా దానికి ఈ నిర్మోహత్వాన్ని అలవాటు చేయాలి. ఆ అలవాటు చెయ్యడానికే ఈ సాధన అనేది అమ్మ యొక్క ఒక నామాన్ని దానికి పట్టు. నామము, శక్తి, రూపము ఇవేవి వేరు కాదు. అందుకనే అన్నారు నామరూపరహిత స్థితికి వెళ్ళాలని. రూపాన్ని తీసేయండి, ఫస్ట్ నామంతో చెయ్యండి. అలా నామాన్ని నిరంతరం చేయండి, గుర్తు తెచ్చుకుని మొదట కొంత సమయాన్ని కేటాయించి, ఆ తర్వాత ప్రయత్నపూర్వకంగా మీరు ఏ పనిలో ఉన్నా సరే మనసులో ఆ యొక్క నామం ఒకటే నామం తీసుకోండి. మళ్ళీ ఇవాళ ఒకటి, రేపు ఒకటి, పొద్దునాడు అలా తీసుకోకండి. ఏ నామం తీసుకున్నా చక్కగా చిన్న నామం, అన్ని నామాల ఒకటే కాబట్టి ఆ విధంగా నామాన్ని తీసుకుని చేసుకోండి. కాబట్టి మోహం అంటే ఏంటది? ఇది దృశ్య అంతర్గతమగు బుద్ధిలోని ఒకానొక భాగము, అంతేకాని దృగాత్మ రూపమగు ఆత్మ ధర్మము కాదు. పరమేశ్వరి ఇట్టి మోహము ఏమాత్రము లేనిదగుట నిర్మోహ. కాబట్టి మోహాది భావాలన్నీ సర్వాధిష్టానమగు ఆత్మ నిర్గతములే గాని ఆత్మధర్మములు కావు. నిర్గతాహ మోహాహ యస్మాత్. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే ఉండబట్టే మీలో ఇవి ఉన్నాయి, అందులో ఏం సందేహం లేదు. మీ యొక్క బుద్ధి అంటూ ఉంటుంది, ఒకప్పుడు ఇష్టం అంటుంది, ఒకప్పుడు ఇష్టం లేదంటు. దానికి అనేక కారణాలు, సమర్థింపులు చెప్తుంది. మీరు ఒక కారణం చెప్పారు అంటేనే అది జీవుడి యొక్క లక్షణం, గుర్తుపెట్టుకోండి. కారణం లేనిది ఆత్మ. అందుకే ఆత్మకి ఎటువంటివి లేవన్నారు. అందుకే నిజంగా మీరు అందులో ఉంటే సాధనే అవసరం లేదని చెప్పాడు రమణ మహర్షి. నీ నిజస్థితిలో నీవున్నావు. అందుకని నీలాగా ఉండరా, వాడిలాగా వీడిలాగా ఎందుకని ఇది చేసుకుంటా, వాళ్ళలాగా ఉండడానికి వీళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చెయ్యకు. నీలాగా ఉండు. ఎస్, నీకు కోపం వస్తుంది, చూపించుకో, వద్దంటలేదు. కానీ నీకు తెలియబడిన తరువాత ఈ కోపాలు ఇలాంటివన్నీ అప్పుడు ఉండు సుమ్మైరు. అంతేగాని వాడిలాగా వీడిలాగా అరవటమో ఇంకోటో, అంటే మీ మైండ్ లో చాలా మందికి ఉంటుంది వాడిలాగా వీడిలాగా. కొంతమంది అవతల వాళ్ళ మాటలను కూడా ఆప్ట్ చేసుకుంటారు, అంటే వాళ్ళలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడి మాటలు వీడికి నచ్చుతాయి. ఆ ప్రొనౌన్సియేషన్ అనండి, మాడ్యులేషన్ అనండి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో, ఏదైనా సరే వీళ్ళలాగా వాళ్ళలాగా చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సరే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. కాబట్టి వారిలాగా వీరిలాగా ఉండకండి, మీ సహజ లక్షణం. రమణ వారు చెప్పింది నువ్వు నీలాగా ఉండరా అని చెప్పాడు. కాబట్టి నీవు నీలాగా ఉండంతే, ఏం పర్వాలేదు. ఆటోమేటిక్గా నీ యొక్క సహజ స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. అంటే ఎప్పుడు కోపం రావాలి, ఎప్పుడు ఏది రావాలి, అవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు ఆ యొక్క మోహం నశిస్తుంది. చూసారా, మోహనాశిని నిర్మోహ మోహనాశిని. అజ్ఞాన రాగాదులను నశింపచేస్తుంది. ద్వైత వృత్తియే మోహం. తత్ర కో మోహ కః శోకః ఏకత్వం అనుపశ్యతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. శృతులు స్వధర్మోచిత కర్మలను ఆచరింపకుండుటయు పరవర్ణోచిత కర్మలను ఆచరించటాను రెండు మోహమూలకములే అవుతాయి అన్నాడు. అంటే నీకేమి విధించబడ్డాయి, అందుకని పరధర్మం భయావహ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నీ ధర్మాన్ని నువ్వు చేయరా, ఎందుకు అక్కర్లేదు ధర్మం.
ఎప్పుడూ అంతే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్న సామెతలాగా పిల్లల విషయంలో కూడా మీరు కల్పించుకోకండి. బంధువుల విషయంలో కావచ్చు, నా పిల్లలను మీరు అంటారు చూసారా, రక్త సంబంధం. అమ్మతో పెట్టుకోండి బంధం, ఆత్మతో పెట్టుకోండి బంధం. ఆత్మ లేనిదే నీకు ఏంటి వచ్చిందంటే, రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నీలో ఉంటేనే నీలో రక్తం. అసలైన రక్త సంబంధం ఏమిటండి? ఆత్మ, అంతేగాని బాహ్యంది కాదు. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఉంటేనే కదా లోపల రక్త మాంస జిహ్వాది అన్ని వచ్చాయి. అంటే మరి ఫస్ట్ బంధం ఎక్కడి నుంచి వచ్చిందండి? అక్కడి నుంచి వచ్చింది. ఆత్మ లేకపోతే ఏది ఉందండి? ఏది లేదు. కాబట్టి అక్కడ బంధం పెట్టుకోండి. కాబట్టి స్వధర్మోచిత కర్మలను ఆచరించకుండా ఉండకూడదు. పరవర్ణోచిత కర్మలను ఆచరించుట ఏమి? వాడు సంపాదించాడని కదండి మళ్ళీ సంపాదిస్తారు. గొప్పవాడు అనిపించుకోవాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా అనిపించుకోవాలి, వీడిలాగా వాళ్ళలాగా పేరు తెచ్చుకోవాలి. ఇలా అనేక రకాలండి. వాళ్ళ ఇంట్లో ఉందని, వీళ్ళ ఇంట్లో ఉందని, వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, ఇలా ఏదో. ఇవన్నీ మోహమే. కోరిక, మోహము ఇవన్నీ ఒకటే. అన్నీ ఒకటే. కామ, క్రోధ, మోహ, లోభాలన్నీ ఒకటేనండి. ఒట్టిగా పేర్లు వేరుగా చెప్పారు తప్ప అన్నీ ఒకటే. ఇక్కడ ఏది ఇదిగా లేదు. ఇక్కడ వచ్చింది అది కూడా. రాగ, ద్వేష, క్రోధ, ఈర్ష్య, అసూయాది ప్రవృత్తులన్నీ మోహమూలకములే. వేద విహితమగు వర్ణాశ్రమ కర్మానుష్ఠానమున మోహం. నీ పని నువ్వు చేసావు అనుకోండి, ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా సరే, ఇంకా గొడవ ఎందుకు ఉంటుందండి? నీకు ఎందుకు కోపం వస్తుంది? నీ పని నువ్వు చేసావు. పక్కవాడి పని మనసు బాగున్నప్పుడు చేస్తారండి. అదే ఒక 2-3 రోజులు అవుతుంది, ఒళ్ళు మండిపోదు. వీడికి బాగా ఎక్కువైపోయింది, నేను చేస్తున్నానని నా మీదే వదిలేస్తున్నారని. ఇంట్లో అయినా సరే బాగా, ఇంట్లో పిల్లలు దెబ్బలాడుకోరు. వాళ్ళకి పని చెప్పచ్చుగా, వీళ్ళకి పని చెప్పచ్చుగా, నాకే చెప్తారే. ఇవన్నీ ఇళ్లలో చాలా సహజం. బయటకు ఎందుకు వెళ్ళటం, ఇళ్లలోవే. నీకు కూడా అనిపిస్తుంది కదా, ఇంట్లో ఇద్దరు తోడు కోడల్లో, అత్తగారు కోడలో ఇలా ఉన్నారు అనుకోండి. అంటే ఎక్కువ ఆడవాళ్ళ గురించి చెప్తున్నారంటే అది ఏదో మామూలు ఆడవాళ్ళు అయితే ఫీల్ అవ్వరండి. మగవాళ్ళకు కూడా ఉంటాయి. నేనెందుకు చేయాలి అంటారండి. మగవాళ్ళు అంటారండి, ఇళ్లలో అంటారు, నేనే చేయాలా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని. రీల్స్ రావండి, ఏం చేస్తావు పొద్దున్న నుంచి ఇంట్లో కూర్చుని. అప్పుడు అవన్నీ ఉంటాయి కదా, రకరకాలు. కాబట్టి భావన ఇక్కడ ఆడ మగాని కాదు, ఏదో అంటే సహజంగా లోకంలో ఏది ఉందో అది చెప్పటమే తప్ప ఇక్కడ ఒకళ్ళని అనటం, ఒకళ్ళని మెచ్చుకోవటం అనే పద్ధతి ఉండదు. కాబట్టి ఆ ఇది ఉంటుంది అనమాట. నేనే చేయాలని వంతులు అంటాం చూసారా, ఇక కోపాలు మొదలయ్యాయి అంటే భేదం వచ్చింది, క్రోధం వచ్చింది, అన్ని నేనే చేస్తున్నా. అదే వేరే కొన్నిటికి అనుకోండి, ఆహా నా వల్లే జరిగింది, నేను కాబట్టి చేశాను, ఇలాంటివన్నీ అహంకారం వచ్చింది. ఇలా ఎన్ని రకాలు వీటిల్లో. కాబట్టి ఎప్పుడైతే స్వవర్ణాశ్రమ కర్మానుష్ఠానం చేస్తారో వేద విహితములకు, అంటే నీకు విధించబడినది ఎప్పుడైతే నువ్వు చేస్తావో తప్పకుండా మోహం నశిస్తుంది. జీవులు అనర్చు పుణ్యపాప కర్మఫలమును అనుసరించి పరమేశ్వరి వారి వారి కనువగు దేహాంతరములను మోసము. అంటే రకరకాల దేహాలను ఇస్తుంది. మీరు చేసిన దాన్ని బట్టి ఆవిడేం సొంతంగా పాపం ఏం నిర్ణయించలేదని. ఆవిడ మిమ్మల్ని మంచి వాళ్ళుగానే పుట్టించేసింది. స్టార్టింగ్ లో అయినా సరే పుట్టించింది. తర్వాత నువ్వేం చేసావు? రకరకాలుగా చేసావు. దేవదత్తమైన దేహమే వర్ణ సమోద్భవమో ఆ వర్ణమునకు వేదోచితములకు కర్మధర్మములు స్వధర్మములు అనబడి. దేవదత్తమైన దేహమే వర్ణ సముద్భవమో ఆ వర్ణమునకు వేదోచితములకు కర్మధర్మములు స్వధర్మములు. నువ్వు ఎలా పుట్టావు అది. జంతువులకంతే, దేని ధర్మం దాందండి. పక్షులనండి, జంతువులనండి, వేటికైనా సరే వాటి ధర్మాలు వాటి. ఎప్పుడైతే ఒక పాము మునీశ్వరుడు చెప్పిన దాన్ని విని కరవటం మానేస్తే ఏమైందో తెలిసింది కదా. అప్పుడు అది బాధపడిందిట. ఏంటి స్వామి అని అన్నట్ట, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నువ్వు కాటు వెయ్యకు వారిని. నీకు అపకారం చేసినప్పుడు వాళ్ళు చెయ్యబోతుంటే నిన్ను రక్షించుకోవడానికి బుసుబుసానం అన్నట్టు, అంతేగాని నువ్వు వాళ్ళని కాటేయక్కర్లేదు అని. అప్పటి నుంచి దాన్ని ఎవరు
అయితే ఇప్పుడు ఇది మీరు ఇది చేసుకోకూడదు. అది నిన్న ఎవరో అన్నట్టుగా మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదండి అని. అక్కర్లేదు, ఆయన రక్షిస్తాడు. అక్కడ దానికి ఇచ్చాడు ధర్మం, లేకపోతే దానికి పాప అవస్థ, దానికి వేరేది చేత కాదు, దాని యొక్క దానికి ఇచ్చాడు. దానికి అది నామస్మరణ చేయటము, పరమాత్మ నమ్మటం కుదరదు కదా పాపం. ఒక మనిషికే ఈ యొక్క ఫెసిలిటీ ఇచ్చాడు ఆయన. అందుకని చెప్పి ఒరేయ్ నువ్వు నామస్మరణ చేయరా, నిన్ను రక్షించే బాధ్యత నాదని. ఎక్కడి నుంచైనా ఆయనే రక్షించగలుగుతాడు. కాబట్టి నీకు విధించబడిన ఆ ధర్మాలను నువ్వు ఆచరిస్తే అదే స్వధర్మము. అది ఎప్పుడు కూడా నిన్ను బాధించదు. బాగా గుర్తుంటే మీకు అందరికీ అనుభవమే, మీ పని మీరు చేసుకుంటే ఎప్పుడు కూడా మీకు ఈ లంచాలనండి ఇంకోటనండి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎక్కడ ఉంటాడండి వాడు? భయం కదండి, ఎక్కడ తెలిసిపోతుందో అనే భయం, లేకపోతే అహంకారం ఉన్న లోపల ఎక్కడో వాడికో భయం ఉంటుంది. ఎందుకంటే వాడు తీసుకుంటే పై వాడికి ఇవ్వాలి, కింద వాడికి అసలు ఎన్ని గోవాలండి బాగా. సరే, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని గీతలో చెప్పబడింది. స్వధర్మ నిరతులకు వ్యామోహం నశించి భవిష్యత్ కాలమున వర్తమాన జన్మ కన్నా ఉత్కృష్ట జన్మ లభిస్తుంది. లభిస్తుంది. ఎందుకంటే అది దైవానికి సంబంధించింది. నీకు మళ్ళీ జన్మ అనేది, నువ్వు చేసిన పాపపుణ్యాలనండి కర్మలన్నింటినీ ఏమాత్రం కూడా అంటే స్వార్థం లేకుండా నిష్కర్షగా అమ్మ. కాబట్టి ఆ యొక్క సమర్థత కేవలము నువ్వు ఆరాధించే దైవం అంటావా, ఉన్న ఆత్మకంటావా, గురువులకంటావా, వీటికే ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళలో అభేద స్థితి లేదు. బాగా గుర్తు, సద్గురులు నేను చెప్పింది. అంతేగాని బాహ్యంలో మంత్రతంత్రాలు, నీవు అడిగిన కోరికలన్నీ తీర్చేవాడు సద్గురువు కాడు. కాబట్టి ఆ బాహ్య ప్రపంచంలో ఎన్నో చూశారు. ఇప్పుడు 3 మంది గురువులు ఆ యొక్క ఇది చూసి ఏమనుకుంటారు, బాగా జనం ఉన్నారు కాబట్టి ఈయన చాలా మంచి గురువు అండి అని వెళ్తారు. పాపం వెళ్తే ఏమవుతుందండి, మీ డబ్బులు వదులుతాయి, అంతకన్నా ఏమవుతుంది. సరే వాటెవర్, అవన్నీ వదిలేసి మనకు అక్కర్లేదు. కాబట్టి నువ్వు ఆరాధించే దైవాన్ని నమ్ముకో చాలుగా. నీకు గురువుని కావాలంటే ఆవిడ ఇస్తుంది, లేకపోతే గురుమండల రూపిణి ఆవిడే. కాబట్టి ఆవిడిని ఆ విధంగా నువ్వు గనక ఆరాధించగలిగినప్పుడు నువ్వు స్వధర్మం చేసేటట్టుగా ఆవిడ నిన్ను నియంత్రిస్తుంది. స్వధర్మం ఎప్పుడు నీకు శ్రేయ, నీకు ఆనందాన్ని ఇస్తుంది, మంచి జన్మనిస్తుంది మరు జన్మలో. అంటే అర్థం ఇహ మోక్షాన్ని ఈ జన్మలో పొందితే ఆవిడేం వద్దల్లా. నువ్వు నిజంగా స్వధర్మానుష్ఠానంలో నుండి అద్వైతాన్ని తెలుసుకుని కనుక ఆ విధంగా నువ్వు ఉండగలిగితే సుమ్మయ్యలాగా ఈ మానవ జన్మలను నువ్వు పొందవచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పశువులకి పక్షులకి వాటికి చాలా అంటే ఈ గుణాలను వదులుకొని ఉండేటట్టుగా వాటికి చేత కాదు. అవి వాటి యొక్క ధర్మం ఏదో అదే చేస్తాయి. ఎన్నోసార్లు మనని కంపేర్ చేశారు. కాకి తర్వాత రాత్రిపూట తినదు, అనవసరమైనది, ఇలా ఎన్నో ఉన్నాయి. కుక్క విశ్వాసము, ఇలా చాలా రకాలుగా మీకు జీవితంలో కొన్ని వినపడుతూనే ఉంటాయి. అంటే అవి వాటివి తప్ప వేరేవి చేయలేవండి. ఏవో కొన్ని వేరేగా చేశాయని ఎక్కడో అట్లా వింటూ ఉంటాం మనం. కానీ మామూలుగా వాటికి తన ధర్మం తప్ప వేరేది చేయటం వాటికి చేత కాదు. అవి మనుషులకే చేస్తున్నాయంటే వీడికి దానికి ఏదో కర్మ లింక్. కాబట్టి కర్మ లింక్ ఉన్నప్పుడే నీ ఇంట్లో ఒక చెట్టు గాని, ఒక పక్షి గాని, ఒక ఇదిగా ఏదైనా సరే, అలానే అన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారండి? పెట్టుకోలేరు కదా. లభించవచ్చును. విద్యార్థులకు ఉపాధ్యాయులు వేదం వంటి వారు. ఒక తరగతి విద్యార్థి తనకు నియమించబడిన అంటే పుస్తకముల వేదములను ఉపాధ్యాయులు బోధించిన రీతి చక్కగా చదువుకొనిన ఆ తరగతిలో ఉత్తీర్ణుడై పై తరగతులకు వెడతాడు. అటలుగాక మోహవసుడై పై తరగతి పుస్తకంలో, క్రింద తరగతి పుస్తకములో, ఏ తరగతికి చెందని వారపత్రికలో, నవలలో చదువుచుండినా తగిన తాహత లేకపోవట వల్ల అర్థము కాకపోవటయు, అనర్థమూలము ఆ తరగతి తప్పిపోవటయు. సరే, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఏది చేయాలి అది చేయాలి కదండి. ఏదో మసాలా ఏమన్నారు కదండి, దొరికినవన్నీ వేస్తే ఏమవుతుందండి? అందుకని ఏదో అది చేస్తే దాని యొక్క రుచి. అలాగే క్లాస్లో నీకు ఏది బోధించబడిందో అది నువ్వు గనక అర్థం చేసుకుని మననం చేసి
రాస్తే పరీక్ష పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అలా కాకుండా రకరకాలుగా చేస్తే ఏంటి ఉపయోగం అండి? వేరే తరగతి చదివిన ఆహా నాకు చాలా తెలివితేటలు ఉన్నాయనుకున్నా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అలా ఉన్నా కష్టమే, ఏది ఉన్నా కష్టమే. అందుకని స్వధర్మం అంటే ఇక్కడ నువ్వు ఏ తరగతిలో ఉన్నావో అది చదువు చాలు. దాని యందు అవగాహన ఏర్పరచుకో. అర్థం కాకపోతే దాన్నే మళ్ళీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు ఏ మార్గంలో ఉన్నారు? సరే నాకు ఏ మార్గం తెలియదండి. ఓకే, పర్వాలేదు. కానీ ఆరాధన అయితే చేస్తున్నావు కదా, ఎవరో ఒక నీకు నమ్మినవాడు, శివుడు కావచ్చు, వినాయకుడా, విష్ణుమూర్తి, ఇప్పుడు అమ్మవారు, ఏదైనా కావచ్చు, ఆ మార్గంలోనే ఉండు. వీళ్ళే గొప్ప అని వాళ్ళని తిట్టమని కాదు, ఒకరి అందే నీ మనసుని లగ్నం చేసుకో. ఒక మాట వింటే పని కరెక్ట్ గా అవుతుందండి, 10 మంది మాటలు వింటే పని అవుతుందా? ఏమవదు, సగం సగం అవుతుంది. రకరకాలుగా చేస్తారు. అందువల్ల పరమేశ్వరి సర్వులకును స్వధర్మములో నిర్ణయించి ఉంచింది. ఇతర వర్ణముల యందు వ్యామోహత లేక తన స్వధర్మలను అనుష్ఠించు వర్ణాశ్రమ ధర్మ నిరుతుల వ్యామోహము నశింపచేస్తుంది. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చేయి. వాళ్ళు డాక్టరా, యాక్టరా, ఇంకోట అనవసరం అండి. నువ్వు ఏ ధర్మం? గృహస్థ ధర్మం. గృహంలో ఉన్నప్పుడు నువ్వు ఏమిటి? యజమానివా, యజమానురాలివా, పిల్లవా, ఏవైనా సరే అక్కడ అత్తగారా, కోడల, ఎవరి ధర్మం వాళ్ళు చెయ్యాలి. ఆ ధర్మం వాళ్ళు అనుష్ఠించకపోతేనే నానా గోలలు. ఇళ్లలో అంతేనండి, లేకపోతే ఎందుకు గొడవలు అవుతాయండి? ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే ఎందుకు అవుతాయి? అవ్వవు. ధర్మాలు తెలియక కాదండి, అహంకారం అనండి, ఇంకోటనండి, వచ్చాయి కదా బోల్డ్ అన్ని. కాబట్టి ఈ విధంగా ఎవరి ధర్మం వాళ్ళు చేస్తే వారిలో ఉన్న ఈ యొక్క మోహాన్ని ఆవిడ నశింపచేస్తుంది. మీరు అలా చేయండి, ధర్మం చేసినప్పుడు ఎందుకు ఉంటుందండి అని. ఎందుకు ఉండదండి? ధర్మంగా ఉన్న ఆఫీసులో వాడు, మీరు ధర్మంగానే ఉన్నారు, మీకు అవతల వాడు అధర్మం చేసి వాడు ప్రమోషన్ కొట్టేస్తే మీకు కొంచెం మనసు చివుక్కుమలేదు? మీరు అనుకుంటారు కదా. అట్లా చిన్న చిన్నవి ఏవో ఉంటాయి లోపల. అంటే అది కూడా మీకు కలగకుండా మిమ్మల్ని రక్షిస్తున్నాడు. అంటే ఏమిటండి, నిస్తేజంగా ఉండిపోతామా? అలా ఏం కాదురా. అవతల వాడు ఏది చేసినా నీ ధర్మానికి అనుగుణంగా నీకు ఏది లభించాలో, ఏ సమయానికి నీకు లభించాలో ఆ సమయానికి నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా కదా, అసలు నువ్వు చేయకపోయినా నీకు ఇచ్చేస్తున్నాడు. నీకు చెయ్యాలన్న సంకల్పం కూడా కలగదు. నీకన్నది నీకు ఇచ్చి తీర్చుంది ఆవిడ. అంటే నువ్వు బాధపడే అవసరం రానివ్వదు, ఆ క్షణం రానివ్వదు ఆవిడ. నీకు ఇచ్చి తీరుతుంది. ఏదైనా సరే బాహ్యంలో అవన్నీ నశించేవే, ఇచ్చుకునేవి పుచ్చుకునేవే. కాబట్టి అవన్నిటికి గురించి నువ్వు ఎన్నిటి గురించి అని బాధపడతారండి? ప్రతి జీవితంలో అంటే లేచింది మొదలు నానా గోలే, ఏమీ అందులో సందేహం లేదు. మీరు వండుకున్నది అనుకోండి, ఏదైనా సరే తినే యోగ్యత కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. ఏదో పని రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా జరగచ్చండి. ఇలా అనేక రకాలు జీవితం లేచింది మొదలు. కాబట్టి వాటన్నిటి నుంచి మిమ్మల్ని పరమ ప్రశాంతంగా, నిశ్చింతగా, ఆనందంగా ఉంచగలిగే శక్తి కేవలం అమ్మకే. కాబట్టి ఆ మోహాలన్నిటినీ చూసారు. ఇతర వర్ణముల ఎందు, ఇక్కడ వర్ణములు అనగానే మీరు జాతులు అవన్నీ ఏం అక్కర్లే. అంటే వేరే వాటిని అనుష్ఠించాలని ఇప్పుడు మతాలు మారుతూ ఉంటారు కొంతమంది. ఇలా రకరకాలుగా ఇదొకటి ఉంటే మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తామని, మాకు అందరూ ఒకటేనండి అని చెప్పి అన్ని పండగలు సెలబ్రేట్ చేసుకునేవాడిని. ఇలా ఏదో వాళ్ళు ఏం చేస్తాడండి, వాడికి అదో వ్యామోహం. ఇది అనుష్ఠానం చేస్తాను, నీ స్వధర్మం అనుష్ఠించు, నువ్వు అవన్నీ చేయక్కర్లేదు. కొంతమంది చూడండి, మేము ఇది చేస్తామండి, మేము క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటాము, ముస్లింలవి అవి చేసుకుంటామండి, మాకు అసలు ఏం లేదండి అంట. ఎందుకు అవి నీకు? ఎందుకు లేవు అంటే నీకు వాటి గురించి పూర్తి అవగాహన లేకుండా ఏదో గొప్ప కోసమో, అబ్బా వీడు ఎంత మంచివాడు ఏదో ఆశిస్తేనే నువ్వు అవన్నీ చేస్తావు. లేదనుకోండి, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించు. పోనీ నువ్వు నీ పండగలప్పుడు కరెక్ట్ గా చేస్తున్నావా అని ఒక మాట అడిగితే ఎన్ని లోసుగులోగా బయటపడతాయి. ముందు దీన్ని చక్కగా అనుష్ఠించు, స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠిస్తే మిగతా. కాబట్టి అమ్మ అట్లా ఎవరైతే స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠిస్తారో వాళ్ళ యొక్క మోహాన్ని నిర్మోహ ఆ నాశనం చేస్తున్నారు. అంటే నీకు ఆనందమే ఇస్తుందండి, అనవసరమైన వాటి పట్ల కోరిక నీకు ఎప్పుడు బాధే కదా. కొన్ని వాడు ఏమనుకుంటా, ఫస్ట్ టార్గెట్ 1,00,000 రూపాయలు అంటాడండి. 1,00,000 సంపాదించాక వాడు
అమ్మాయ సంపాదిస్తాను ఆగుతాడా? ఆపడు వాడు. ఇక వాడి గోల మొదలవుతుంది. వాడికి ఎప్పటికండి తృప్తి ఎప్పటికి వస్తుందండి? వాడికి రానేరా. ఇంకా ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. ఈ లోపల ఆ బుద్ధి కాస్త ఇంకోటి అవుతుంది. ఇక వాడు తినడు, అవతల వాళ్ళకి పెట్టడు, ఇంట్లో వాళ్ళకి. గృహస్థ ధర్మాలన్నీ గోవింద. కొంతమంది సంపాదిస్తారు, పెడతారు అలా అన్ని. అంటే ఎందుకంటే అంత గోల అవసరమా? హాయిగా ఉండు, నిర్ణయించుకోకు నాకు ఇంత కావాలి అంత కావాలి, లేకపోతే ఎట్లా. నిన్న రాలేదండి ఫ్యూచర్. ఏమిటండి ఫ్యూచర్? ఫ్యూచర్ లో నువ్వు ఉన్నావో లేదో నీకు తెలియనప్పుడు ఏ ఫ్యూచర్ ఉంది నీకు? నువ్వు అనుకున్న ఫ్యూచర్ లో నువ్వు ఉంటావో ఉండవో నువ్వు గ్యారంటీ ఇస్తావా? లేనప్పుడు ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఇప్పుడు. అందుకనే ప్రెసెంట్ అన్నాడు. అమ్మా ఎప్పటికప్పుడు నువ్వు వర్తమానంలో ఉండరా, అనవసరంగా జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఎందుకురా చింత నీకు? ఇప్పుడు ఉండు. మిమ్మల్ని ఏం దాచుకోవద్దని అనటం లేదండి, ఏది చెయ్యొద్దని అనటం లేదు. కానీ విపరీతమైన అట్లాంటి ఆలోచన మోహంతో చేయకండి. దాని గురించి సంపాదించి తర్వాత ఏదో వస్తాయండి, ఏం లాభం అందులో ఉన్నాయి, మీరు తినలేరు. గడ్డి తినమంటాడు. గోధుమ గడ్డి తింటారు కదండి, తాగుతారు, ఏదో చేస్తారు కదా. అదే హాయిగా ఏ ఆలోచన లేకుండా ఏదన్నా గడ్డి తినాల్సిన అవసరం ఏంటండి? అదే మళ్ళీ చెప్పుకున్నట్టుగా గడ్డి తిని 80 ఏళ్ళు బతికి ఎవరిని ఉద్ధరించాలి? శుభ్రంగా అన్ని తిని 60 ఏళ్ళకి పోతే నష్టం వెళ్ళింది. అంటే అర్థం అతిగా తినేసేయమన. ఎంత తింటారండి అతిగా? పొట్ట ఇంకా చాలు మోర్రారు, లేకపోతే మళ్ళీ ఆయాసం వచ్చి నానా గోల అవ్వదు. అందుకే ఎప్పుడోనే కృష్ణ కూడా, అంటే కృష్ణ పరమాత్మ కూడా వదు, హితమైన మితమైన ఆహారాన్ని తీసుకోరా. మితంగా హితంగా నీకు హితం చేకూర్చే ఆహారాన్ని మితంగానే తీసుకో. అమితం ఎప్పుడంతే కదా సర్వత్రా వచ్చేయచ్చు. అలా తీసుకోమన్నారు. ఏదైనా అంతే. నువ్వు ఒక శ్రమ పడాలన్నా నీ శరీరానికి మించిన కష్టం పడితే ఎందుకంటే తర్వాత శరీరం పని చేయకపోతే ఏం లాభం? అందుకని అన్నింటిలో కూడా హితము మితమే శ్రేష్టముని. మోహమైనా అంతే, కోరికలైనా సరే, ఏవైనా సరే లిమిట్ లో ఉన్నంతకాలం నువ్వు బానే ఉంటావు. అలాంటి లిమిటేషన్స్ నీకు ఇస్తుంది, నువ్వు ఆ బియాండ్ వెళ్లకుండా. నిర్మమ, దేని ఎందును మమత్వము లేదు, దేహేంద్రియాదులందు అభిలాషయే మమత్వం. భ్రాంతి పొందు జీవి ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, ఈ ధనము నాది, ఇలా అనేకాన్ని భావించి వ్యవహరించుటయే మమత్వం. చిన్నపిల్లల చేత ఏదైనా ఇచ్చి తిరిగి తీసుకొందుమేని ఆ పిల్లలు ఏడుస్తారు. అదే అందరికీ తెలిసింది. ఈ మమత్వము జన్మాంతరముల నుండి జీవికి సంక్రమించుచున్నది అనటంలో ఇదే నిదర్శనం. ఈ మమత్వము మొదల గుణములన్నీ దృశ్య రూపములకు దేహేంద్రియాది ధర్మములు అంటే అర్థం మళ్ళీ ఇక్కడ ఈ ధర్మము మీరు అనుష్ఠించే ధర్మం కాదు, అవి సహజ లక్షణాలని అర్థం. అక్కడ సర్వాధిష్టాన దృగ్రూపమగు ఆత్మకి లేవు. కొద్ది మాత్ర లక్షణ భేదముచే జాగ్రత్త స్వప్న దశల ఉంటాయే గాని సుషుప్తి నందు ఉండవు. ఇది కూడా అందరికీ అనుభవమే. మమకారము ఆత్మధర్మము కాదు, కావున నిర్మమ. పిల్లలు ఏడుస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా మీరు వస్తువు లాక్కుంటే. వాడికి ఎప్పటికైతే తెలుస్తుందో వాడి చేతిలో ఉంది అది వాడిది అని, వాడికి ఒక భావన కలుగుతుందో, వాడు చెప్పక్కర్ల మాటలు రాకపోయినా వాళ్ళు ఏడుస్తారు. అదేదో కావాలని ఏడుస్తారు వాళ్ళది అని. అంటే వాడికి మొదలైందనమాట వాడికి. కాబట్టి ఇక్కడ నీకు తెలుసు ఆ వివేక విజ్ఞానాలు ఉన్నాయి. ఎందుకంటే లేనివి కోరుకోవటం అనవసరం. ఇంట్లో సామాన్ ఎక్కువైతే పని ఎక్కువ అవ్వలేదు. ఆ అబ్బాయి డబ్బులు ఉన్నాయంటే పనమ్మాయిని పెట్టుకుంటానండి అని, మళ్ళీ ఆ పనమ్మాయిని నువ్వు కాపలాగా అయ్యద్దు. ఎన్నున్నాయండి బాబు, ఒకటికి ఒకటి అలా లింకులు పెంచుకుంటూ వెళ్ళిపోతే నీవు ప్రశాంతత ఎక్కడుంది? అందుకనే పూర్వకాలం రాజులు అంత, అంటే వాళ్ళ కార్యాలు తెలిసిందే కదా రాజులు. అందుకని చివరికి వచ్చేసరికి ఎందుకు అంటే గృహస్థ ధర్మాల్లో చెప్పారు కదా, తర్వాత ఏం చేస్తారంటే అన్ని వదిలేసి వానప్రస్థం అన్నారు. హాయిగా ఉంటాడు, అన్ని వదిలేస్తాడు. అంత రాజుగారు అన్ని భోగాలు చేసుకున్నవాడు కూడా చివరికి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అన్ని వదిలేసి ఏది లేకుండా హాయిగా ఆ పరమేశ్వరుడి దాంట్లో గడుపుతూ ఉంటాడు. వాడికి ఆయుష్ ఉన్న వాడైతే వెళ్తాడండి, ఆయుష్ లేని వాడు ఏం చేస్తాడు? సరే అప్పుడు వేరు. రాజుగారు అంటే ఎందుకు నీకు ఉదాహరణగా చెప్పారంటే, అంతటి భోగాలనండి, అంతటి ఆ వ్యవహారంలో నిమగ్నమైన వాడు కూడా ఒక వయసు వచ్చాక అన్నిటిని వదిలించుకుని వాడు హాయిగా వెళ్ళిపోతున్నాడు. నీకున్నది ఎంతరా, ఇది కూడా వదిలించుకోలేకపోతే ఎలాగా? అందుకని పెళ్లిళ్ళు అయ్యాయి పిల్లలకి.
ఇంకా ఎందుకండి వాళ్ళ గురించిన చింత? మీరు అమ్మైనా, బామ్మైనా, అమ్మమ్మైనా, ఇంకోళ్ళైనా ఆ చింత వల్ల ఏమిటంటే అనవసరంగా వాడి లైఫ్ పాడు చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళకి అవన్నీ అంటారు కదా, అయ్యో ఏమిటి ఇలాగుంది, అయ్యో ఏమిటి అలాగా, ఇవన్నీ మీరు అనేసుకుంటూ ఉంటారు కదా అని వాళ్ళతో అంటారు. అనగానే వాళ్ళు అయ్యో మాకేదో తక్కువైందనో, ఏదో ఎక్కువైందనో, లేకపోతే ఏదో ఒకటి చూసా ఇక్కడ మీకు ఆనందం లేదు, వాళ్ళకు ఏదో ఉన్న ఆనందాన్ని పోగొడతారు. కానీ నిజమైన బంధం అనండి, నిజమైన వాడు ఎవరైనా సరే అంటే స్వధర్మం చేసేవాడు వాళ్ళ విషయాల్లో కల్పించుకోరు. అయిపోయింది, నీ ధర్మం అయినా వారికి పెళ్లి చేయటం, కొడుకైనా కూతుర్లైనా బాగా గుర్తుపెట్టుకోండి. కొడుకులైనా కూతుర్లైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి మీ అంటే మీరు చదువులు చెప్పించి అసలు ఉద్యోగాలకి వచ్చేసరికి అయిపోతుంది. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలి కాబట్టి వాళ్ళే చేసుకుంటే గొడవే లేదు. సరే మీరు చెయ్యాలి కాబట్టి అనుకుంటే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు. వాళ్ళు అడిగారు సలహాలు చెప్పండి, వారికి పరమాత్మను పరిచయం చేయండి. అందుకే అనవసరంగా బాధపడతా ఆయన్ని తలుచుకో, ఇలా చేసుకో, సమయం తీసుకుని చేయ. అమ్మ నాకు అసలు సమయం ఉండట్లేదు, అయ్యో ఇలాగే నేను చేస్తా ఉండు నీకోసం, నువ్వు చేస్తే దానికి ఎలా పోతుంది, పోదు. ఏమి పర్వాలేదు, ఇంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నా, నువ్వు పరమాత్మ కోసం కేటాయించు, నువ్వు చేసుకో, చెయ్యి, ఏం పర్వాలేదు, కూర్చో, అరగంట కూర్చో, స్తోత్రాలు నేర్చుకోకర్లే, ఇప్పుడు నామస్మరణ చెయ్యి. ఇది ఎవరు చెప్తారండి? వాళ్ళకి ఉంటే కదా అనుభవం, అవతల వాళ్ళకి చెప్తారు. ఉన్నా కూడా కొంతమంది అవతల వాళ్ళకి చెప్పరు. నేను చేస్తాలే నీకోసం అంటారు. రేపు నువ్వు చేసేది వాడికి తెలియాలి, వాడి మనసు నిమ్మళం అవ్వాలి. కానీ అనవసరమైన అదన్నీ కూడా పరధర్మమే. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని పరధర్మాలే. కొడుకు పెళ్ళే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ విషయాల్లో మీరు కల్పించుకుంటే అది పరధర్మమే. కూతురు విషయాల్లో కల్పించుకోవడానికి లేదు, కొడుకు విషయాల్లో, ఎవ్వరి విషయాల్లో కల్పించుకోవడానికి లేదు. మీ ధర్మాన్ని మీరు చెయ్యండి. అత్తగారు కోడల్లో కల్పించుకోవడం కానీ, కోడలు అత్తగారి విషయాల్లో కల్పించుకోవటం కానీ ఏవి కూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుష్ఠించండి. ఆ ధర్మం వాళ్ళు అనుష్ఠించకపోయినా నీ ధర్మాన్ని నువ్వు చేసుకో. అంతేగాని ఏమండి వాళ్ళు అసలు చేయటం లేదండి, నేనే చేస్తున్నానండి, అది కూడా పరధర్మమే. అవతలి వారి యొక్క గుణగణాలను నువ్వు గుర్తించావు అంటే అది కూడా పరధర్మమే. ఎస్, మంచి గుణాలని నువ్వు గుర్తిస్తే ఆ గుణాలు నీలో ఉన్నాయా లేదా కావాలంటే చూసుకో, అంతే తప్ప వాడికి ఇది లేదులేండి అందుకే వాడు అలా మంచిగా ఉంటాడు, వాడి సంగతి నాకు తెలిసి, అనవసరం ఇవన్నీ కూడా మోహాలు. ఇక చెప్పక్కర్లేదండి, వాటి గురించి ఎన్ని చెప్తే మటుకు ఏమిటవుతుంది. కాబట్టి నీకు తెలియాలి, నీ స్వధర్మం ఏమిటో నీకు తెలియాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త స్వప్న దశలందు ఉంటాయేమో కానీ సుషుప్తి అందు ఏవి ఉండవు. అంటే దృగ్రూపమైన ఆత్మకి ఏవి లేవు, మమత్వము లేదు, నాది 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 అని. నాది అనుకున్న వాడు దాచుకుంటాడు కానీ వేరే వాడు దాచుకుంటారండి. ఎవరన్నా వస్తున్నారంటే ఇంట్లో కొన్ని గబగబా సర్దేసి దాచేస్తారు కదండి. చిన్నపిల్లలు వస్తున్నారు అంటే మనవాళ్ళు మనవరాలు, వామ్మో వీడేం పాడు చేస్తాడు అన్ని దాచేరు. అంటే ఇక్కడ ఈ విధంగా చక్కగా ఏ బంధము లేక కదా, అన్ని బంధాలు ఉంటాయి. కానీ బంధాల పట్ల ఏ ధర్మంతో మెలగాలో ఆ ధర్మంతో మీరు మెలిగినప్పుడు పరమానందాన్ని పొందుతారు. ఇప్పుడు పిల్లలకి కాస్త వాళ్ళ అమ్మమ్మో బామ్మ అని మీ దగ్గరికి వచ్చారు, వాడిని కూర్చోబెట్టి ఇలా చెయ్యకు అలా చేయకంటే, ఇన్నేళ్ళు వచ్చి నువ్వు సరిగ్గా చేయనప్పుడు 3 ఏళ్ల వాడికి ఏమిటంటే చెప్తావు, అలా అల్లరి చేయకు ఇలా అలా, వాడికి ప్రేమే వాడు చూస్తాడు తప్ప వేరే చెడు. ఇంకా తర్వాత విసుగా చేంజ్ చేస్తాడు, అమ్మమ్మ చెట్టదు అంటాడు, లేకపోతే ఫోన్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, ఏదో అంటారు. అమ్మలు కోపడితే ఊరుకుంటారండి పిల్లలు? కోపడిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సహజ లక్షణం అది. వాడికి ఇది నచ్చదు, వాడి వయస్సుకి అది నచ్చదు. మీకు కూడా నచ్చుతుందండి, తిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తాడు, ఇట్లా ఉంటా అట్లాగా ఉంటా, వాడితో ఏమిటాకంటారు. మరి మీకే నచ్చదు, వాళ్ళకి ఎలా నచ్చుతుందండి? అందుకని చక్కగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. అవతల వాడు చేస్తున్నాడా లేదా నీకు అనవసరం. ఆ బంధం ఏదైనా సరే, అది ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంకో చోట, నీకు అనవసరం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావా అనేదే నువ్వు చూసుకో. నిన్ను నువ్వు చూసుకో తప్ప అవతల వాడిని చూడవు. అవతల వాడిని ఎప్పుడు చూడాలి? వాడిలో నీకన్నా మంచి లక్షణాలు, నీలో చెడు లక్షణం వాడి మంచి అంటే ఆ మంచి లక్షణాన్ని నువ్వు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయి తప్ప వేరే చూడాలి. అందువల్ల ఎప్పుడైతే నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావో నువ్వు పరమానందంగా ఉంటావు. చక్కగా అందరూ అలా పరమానందంగా ఉండండి. శుభం భూయాత్.